సో హాయ్ వర్స్, వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో రైట్ నో సూర్య గారు, ఈయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మన చిన్నప్పటి నుంచి జై చిరంజీవ నుంచి చూస్తున్నాం. అప్పట్లో వచ్చిన జై చిరంజీవ, ఇప్పట్లో వచ్చిన బాహుబలి, చాలా సినిమాలు చేశాడు అన్న. సో ప్రస్తుతానికి అయితే మన పక్కన ఉన్నారు. సో హాయ్ అన్న, హౌ ఆర్ యూ? హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ట్యాగ్ తెలుగు యూఎస్ అందరికీ బిగ్ హాయ్. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది. అంటే మీ ఫస్ట్ మూవీ నుంచి మొదలు పెడతా. ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఏంటన్నా? డెబ్యూట్ మూవీ సై 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 దానికి ముందు తపన అని ఒక సినిమా చేశాను, కానీ సైతోనే లాంచింగ్. దాని తర్వాత మీకు తెలిసిందే ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇట్స్ ఓ బాహుబలి. సో చాలా సో మెనీ జర్నీ. ఓకే అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాదాపు మీకు 14-15 ఇయర్స్లోకే ఇండస్ట్రీకి వచ్చారు. చాలా తక్కువ వయసులో వచ్చారు, చాలా తక్కువ వయసులో సక్సెస్ చూస్తారు. సో ఎలా ఉండేది అన్నప్పుడు మేము? హ్యాపీగా ఉండేది. నిజంగా గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్ట్, అంటే మన కష్టానికి కన్నా ఎక్కువ ఫలితం నాకు ఇచ్చారు గాడ్. సో నాకు మంచి మంచి డైరెక్టర్స్, రాజమౌళి గారు, చంద్ర సిద్ధార్థ గారు, సో మన కరుణాకరణ్ గారు, చాలా మన విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు, ఇలా మంచి మంచి డైరెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం. సో అది నిజంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుని చాలా బాగా అప్రిషియేట్ చేయటం, ఐఎమ్ సో గాడ్స్ గిఫ్ట్, చాలా అదృష్టంగా భావిస్తున్నా. సో నాకు ఇచ్చిన డైరెక్టర్స్ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, చిన్న వయసులో వచ్చి అంత సక్సెస్ చూసి ఆ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సై సినిమా చూసుకుంటే అన్న, సై సినిమాలో గేమ్ ఉంది. ఇంతవరకు ఇండియాలో ఎవరికి తెలియదు, గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. మీరు అప్పటికప్పుడు నేర్చుకుని అప్పటికప్పుడు షూట్ చేసి ఎలా ఉండేదన్న మీకు సెట్లో? నిజంగా ఇట్స్ సో వెరీ హ్యాపీ. నాకు ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి సార్. అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి రిలీజ్ అయింది. సింహాద్రి దగ్గర నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. సో ఇలాగా సైలో ఒక క్యారెక్టర్ కావాలి, పింగ్ పాంగ్ క్యారెక్టర్ అని చెప్పి ఆడిషన్ అది ఇదని సార్. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. నేను వేరే షూట్ మధ్యలో రావడం జరిగింది. లక్కీగా గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే రాజమౌళి సార్ క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేయడం, నేను ఇలా మీ ముందు కూర్చుని ఇప్పుడు ఇంటర్వ్యూ మాట్లాడటం నా అదృష్టం, అంతే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మా అదృష్టం కూడా. ఆ గేమ్, రగ్బీ గేమ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. సో అది ఇంట్రడ్యూసింగ్ అన్నది ప్లస్ ప్లే చేయటం అన్నది కూడా చాలా కష్టం. అంటే ఒక రెవల్యూషన్, ఒక కొట్టుకునే గేమ్ లా ఉంటుంది అది, టగ్ ఆఫ్ వార్ గేమ్ ఉంటుంది అది. సో అలాంటి రగ్బీ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి, సో ఒక హీరోకి విలన్స్కి మధ్యలో ఒక ప్లే చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్, చాలా మంచి గుడ్ ఫిల్మ్ అది. నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్కి, ఆ మూవీకి. ఓకే, సో అంటే చాలా తక్కువ వయసు, ఇంత పెద్ద హిట్ సై మనకు చెప్పాల్సి, చాలా మంచి హిట్ అది కూడా. సో అంత చిన్న వయసులో ఆ సినిమా చేసి మీరు ఎక్కడికైనా రోడ్డు మీదకి బయటికి వెళ్ళినప్పుడు, సో సంథింగ్ ఒక పాల ప్యాకెట్కో ఎక్కడికైనా మ్యారేజ్లకు ఎలా ఉండేది? రిసీవింగ్ ఎలా ఉండేది? నిజంగా చాలా క్రేజీ. అంటే అందరూ వచ్చి పిక్స్ దిగటం, దిగటం. అప్పుడు ఆటోగ్రాఫ్స్ ఉండేవి, ఇప్పుడు ఆటోగ్రాఫ్స్ లేవు, అంతా సెల్ఫీలు అయిపోయింది. ఆటోగ్రాఫ్స్ కానీ చాలా హ్యాపీ ఎంజాయ్ చేసాం. అంటే నేను ఇది అవ్వాలని ఎప్పుడు నాకు ఇది లేదు. ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక డ్రీమ్, చంద్రమోహన్ గారు లాగా ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని మై డ్రీమ్ ఎప్పుడు ఉండేది. సో రాజమౌళి సార్ అలాంటి గురువు దొరకటం, ఆ క్యారెక్టర్ చూస్ చేసుకుని నాకే రావడం అన్నది. సో మీరు అన్నట్టు ఏ కాలేజ్ ఫంక్షన్స్కి, స్కూల్ ఫంక్షన్స్కి, అకేషన్, మ్యారేజెస్కి, ఎవ్రీథింగ్, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా అందరూ పింగ్ పాంగ్ అని నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీగా ఉండేది. చాలా అంటే మన కష్టానికి కన్నా ఎక్కువ ఫలితం వస్తే ఇట్స్ అ లాట్ హ్యాపీ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ హ్యాపీ అంతా కూడా ఇప్పటికీ స్టిల్ నో చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అసలు. ఓకే, సో ఇంకొక విషయానికి వస్తాను, జై చిరంజీవిలో చిన్నప్పుడు థియేటర్లో చూస్తున్నా ఆ క్యారెక్టర్ అలా కాలు పోయి కొట్టాలి, 6 కొట్టాలి పాట పాడుకుంటూ ఎలా అన్న అంటే 16 years వయసులో, అది మెగాస్టార్ చిరంజీవి గారితో ఎలా చేశారన్న? అంటే చెప్తున్నారు కదా, అంటే క్యారెక్టర్ విజయభాస్కర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు సెలెక్ట్ చేశారు ఈ రోల్కి, అబ్బాయి బాగుంటాడు సూర్య అని చెప్పి. దాని తర్వాత చిరంజీవి గారు కూడా వెరీ సపోర్టివ్. అంటే ఆ కో స్టార్స్కి చిన్న పెద్ద అని కాకుండా ఆయన ఇచ్చే రెస్పెక్ట్. ఈజ్ ఏ నెంబర్ 1 మెగాస్టార్, 1 and only మెగాస్టార్ మనకి చిరంజీవి గారు. ఆయనతో చెయ్యాలని ఎవరికైనా డ్రీమ్. ఫస్ట్ ఆయన సినిమాలు చూసి, ఆయన డాన్సులు చూసి, ఆయన ఫైట్స్ చూసి,
ఆయన్నే డ్రీమ్గా ఫీల్ అయ్యి, అంటే మై హీరో నేను కూడా ఇలాగా చేయాలి ఆయనలాగా అని చెప్పి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిన్నప్పటి నుంచి మనం పెరుగుతూ ఉంటాం, ఒక ఫీల్డ్ ఇంట్రెస్ట్. సో అలాంటి చిరంజీవి గారితోనే చేయాలంటే ఇంకా ఎలా ఉండదు చెప్పు. అండ్ సో వెరీ, అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సెట్లో ఉన్నంతసేపు నేను ఆయన చిరంజీవి గారిని అలాగా బ్లింక్ అయ్యేది కాదు, నా రెప్ప బ్లింక్ అయ్యేది కాదు. అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం గొప్ప కాదు, నేను ప్రూవ్ చేసుకోగలను గొప్ప. సో అలాగే వేణుమాధవ్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. అరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, చిరంజీవి గారిని చూసి ఆయన డాన్సులు చూసి వచ్చావు, ఇప్పుడు అలాంటిది ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావు, ఆయనతోనే చేయాలంటే నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి ఆ భయాన్ని అంతా పక్కన పెట్టి ఆ చిరంజీవి గారితో సో ఒక మానిటర్ ఒక టేక్ అలాగా 3 days వేసుకున్న షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది. సో చిరంజీవి సార్ కూడా చాలా చాలా మెచ్చుకున్నారు. అంటే ఆ క్యారెక్టర్లో యాటిట్యూడ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్తో ఆ ప్రెజెంటేషన్ కానీ అది కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే చిరంజీవి గారే హెల్ప్ చేసి ఇదిలా కాదు ఇలాగా చెప్పు బాగుంటుందిరా అది ఇది అని చెప్పి నిజంగా వెరీ కోఆపరేటివ్. అంటే ఐ లవ్ చిరంజీవి గారు. ఓకే, అంటే చిరంజీవి తర్వాత ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారు? చాలా సార్లు కలిసారు. ఎలా మాట్లాడతారు? చాలా బాగా మాట్లాడతారు. మనం వెళ్తే ఆయన చిన్న పర్సన్, ఆయన లేచి నుంచుని మాట్లాడతారు. సార్ ప్లీజ్ సార్ అందరూ చూస్తున్నారు సార్ కూర్చోండి సార్ అన్నా సరే ఏం కాదు ఏం పర్లేదు, ఏం చేస్తున్నావు, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నావు, డాడీ ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మాట్లాడతారు. ఆయన మనల్ని రిసీవ్ చేసుకునే ఆ ఫీల్, ఆ విధానానికే మనం సగం ఫ్యాన్ అయిపోతాం అక్కడ చిరంజీవి సార్కి. సో అంత గ్రేట్ నిజంగా. ఒక పర్సన్ ఇన్ని ఇయర్స్గా వన్ అండ్ ఓన్లీ ది నెంబర్ 1 స్టార్గా మెగాస్టార్గా ఉన్నారంటే ఆ బిహేవియర్, అవతల చూసే కన్సర్న్, చాలా ఆ రెస్పెక్ట్, ఆ ఫీల్, ఆ ఎమోషన్ కూడా మనం మర్చిపోలేం చిరంజీవి సార్. ఓకే, అండ్ సూర్య గారు చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడినా ఇదే మాటలు, చిన్న వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తారు, లేచి నిలబడి మాట్లాడతారు. అది స్టార్ అయినా మనకు భయం వేస్తుంది, సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ వాళ్ళు చూస్తున్నారు సార్ అని ఆ ఫీల్ మనకు ఉంటుంది. బట్ చిరంజీవి సార్ నేచర్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఓకే, అండ్ అన్న చూస్తున్నాం కెరియర్లో అలా ముందుకు సాగిపోయింది అందరిది. సో బాహుబలి అని ఒక మూవీ వచ్చింది. అంటే చిరంజీవి గారే ఒక మాట అన్నారు, తెలుగు వాళ్ళకి బొంబాయి, న్యూఢిల్లీ, గోవాలో అసలు ఆదరణనే లేదు అన్న. చిరంజీవి గారు చాలా బాధపడ్డారు ఒక ఈవెంట్లో. అలాంటిది బాహుబలి కొట్టిన దెబ్బకి తెలుగు వాళ్ళు అంటే ఇదిరా అని ప్రూవ్ చేసుకున్నాం మనం. వన్ అండ్ ఓన్లీ మై గురూజీ రాజమౌళి గారు, అందులో మీరున్నారు. అదే చెప్తున్నాను కదా, ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ అలాంటి సినిమాలో నేను ఉన్నాను. వన్ ఆఫ్ ది ఒక షార్ట్ లో ఉన్నా అది నా అదృష్టం. అలాంటిది అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ మై గురు అని నేను ఎందుకు ఫీల్ అవుతా అంటే, తల్లిదండ్రుల తర్వాత మనకు గురువే ముఖ్యం. అలాంటి గురువు ప్లేస్ లో నాకు ఏమీ రానప్పుడు ఆయన సై సినిమాలో అన్ని నేర్పించి, దాని తర్వాత బాహుబలిలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, అంటే జనాలందరిలోని అరే వీడంటూ ఒకడు ఉన్నాడు, పింగ్ పాంగ్ సూర్య అని ఒకడు ఉన్నాడు అనేది నేను ఉన్నాను ఇప్పటికీ అంటే రాజమౌళి సార్. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాంటి గ్రేట్ సినిమా. ఇప్పుడు మన సినిమా స్థాయిని అసలు తెలుగు అనేది ఎక్కడో చిన్న లాంగ్వేజ్, ఎవరు పట్టించుకునే లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు తెలుగు మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే సిచ్యువేషన్ తీసుకొచ్చారు రాజమౌళి సార్. ఇది పాన్ ఇండియా, నెక్స్ట్ పాన్ వరల్డ్ లో కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో చాలా చాలా హ్యాపీ. ఈ నిజంగా ఇంత క్రెడిట్ గోస్ టు రాజమౌళి సార్ అంతే. డైరెక్టర్ అన్న మహేష్ బాబు గారు స్వీట్గా రౌండ్ ఫేస్తో తెల్లగా ఉంటారు. సో మీరు కూడా అలాగే చిన్నగా తెల్లగా ఉన్నారు. కాల్ ఏమైనా వచ్చిందా మేనేజర్ నుంచి? అరే లేదు, వస్తుంది ఇప్పుడు ఏదన్నా రాజమౌళి సార్ ఏదోటి ఇస్తారు. అంటే ఆ మూవీలో క్యారెక్టర్ సరిపోవాలి. ఇప్పుడు నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను సరిపోతే నన్ను పిలిచిస్తారు. ఒకవేళ మనం సూట్ అవ్వలేదు, సరిపోలేదు అనుకో, మనం నెవర్. అంటే రాజమౌళి సార్ అంత క్లారిటీగా క్లియర్గా ఉంటారు, వీడు ఈ క్యారెక్టర్ సరిపోతాడంటే ఎక్కడున్నా పిలిపిస్తారు. ఒకవేళ సరిపోడు అంటే మనం ఇల్లు పట్టించుకోరు. నిజంగా సీరియస్లీ కరెక్ట్. నెవర్ ఎంటర్టైన్. అసలు ఏదో ఆశలు చూపించి బాబు మన చుట్టూ తిరుగుతున్నాడు ఏదో అలా ఉండదు. క్యారెక్టర్ బాగుండి డెఫినెట్గా ఇస్తారు. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, సో పెద్ద పెద్ద మూవీలు చేసినారు, చిన్న మూవీలు చేసినారు. సూర్య గారు ఉన్నట్టుండి కనపడకుండా పోయారు. కొన్ని రోజులు కనపడలేదు, తప్పిపోయాను మధ్యలో. తప్పిపోయారు. ఎక్కడికి తప్పిపోయారు? ప్రొడ్యూస్ చేశాను సినిమా. సో ఆర్టిస్ట్ ట్రాక్ లోంచి పక్కకు వెళ్ళి సైడ్ గా కొన్ని రోజులు ప్రొడక్షన్ చేయడం వల్ల, నాది ఓన్ ప్రాజెక్ట్ కలియుగ అని ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ ట్రాక్ లోకి లేకుండా పక్కకి వెళ్ళా. ఇప్పుడు ఆన్ ట్రాక్. ఇప్పుడు మళ్ళీ ఆ పక్కన అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 4 movies చేస్తున్నా, 4 సినిమాలు జరుగుతున్నాయి.
హ్యాపీ. అంటే ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు కదా, పెయిన్ ఎలా ఉంది? పెయిన్ బాగా నొప్పిగా ఉంది. గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. చిన్న చిన్న ముళ్ళులు సూదులు గుచ్చుకుంటే పర్లేదు, గడ్డపర్రలు లాంటి కత్తులు గడ్డపర్రలు గుచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది, పెయిన్ ఉంటుంది కదా. సో దట్స్ ఆల్. సో అవన్నీ మన పని కాదు, దిస్ మై జాబ్ కాదు అని చెప్పి అండ్ అదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్. ఓకే, చేదు కూడా చూసారు జీవితంలో. సో ఇప్పుడు ఎలా ఉందన్న కెరీర్, మీ కెరీర్ బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ 4 మూవీస్ జరుగుతున్నాయి. ఏమున్నాయన్నా? నెపోలియన్ రిటర్న్స్ ఒకటి జరుగుతుంది, కొత్తగా ఇంకా అనౌన్స్ చేయలేదు. సత్యం రాజేష్, గగన్ విహార్, వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ మన ఆనంద్ రవి గారు ఉన్నారు కదా, నేడు తప్పిపోయిందని నెపోలియన్ రిటర్న్స్ అది ఒకటి జరుగుతుంది. ప్లస్ ఇంకో పినాకి పాలు అని ఒక సినిమా కొత్త మూవీ ఒకటి జరుగుతుంది. ప్లస్ లూట్ బాక్స్ అని ఒక సినిమా జరుగుతుంది. మొత్తం 4 మూవీస్ జరుగుతుంది. సూపర్ అన్న. అండ్ రిచ్ కిడ్ అన్న, డైరెక్టర్ షఫీ గారు, ఇంకొక అనిల్ అబ్బాయి, ఇద్దరు చాలా కష్టపడ్డారు. పాపం చిన్న స్థాయి నుంచి వచ్చి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది అవకాశం ఇచ్చారు. సో ఏం చెప్తారు వాళ్ళ గురించి? నిజంగా ప్రొడ్యూసర్ అయితే రిచ్ కిడ్డే. అవునా? మా ప్రొడ్యూసర్ అయితే రిచ్ కిడ్డే. సినిమా అంటే ప్యాషన్తోనే ఎవరైనా వస్తారు. సో తను కూడా ఊర్లో మనం ఏంటో అన్నది ప్రూవ్ చేసుకోవాలి. సో అందరిలో ప్యాషన్ తనకి, ప్రొడ్యూసర్ గారికి చాలా ప్యాషన్. సో ఈ సినిమా చేయడం జరిగింది. ఇందులో నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండే ఒక రోల్, అంటే చూసిన వెంటనే ఎక్స్పెక్ట్ చేయరు, అంటే సూర్య ఇలాంటి రోల్ చేస్తాడు, ఇలాంటి షేడ్లో కనపడతాడు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్లో అనేది. సో డైరెక్టర్ నాకు షఫీ కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు. సో అంటే మనల్ని నమ్మి ఇచ్చిన తర్వాత మనం 100% దానికి సూట్ అవుతావా లేదన్నది నేను చాలా ఆలోచిస్తాం. సో ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఐఎమ్ డన్. దిస్ ఇస్ ద అంటే ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఒకే యాంగిల్లో చూస్తారు, నెక్స్ట్ ఇంకొక కోణం కూడా ఉంటుంది ఈ పర్సన్కి అని చెప్పి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్లో నన్ను ప్రజెంట్ చేసింది షఫీ ఈ రోల్లో, ఈ రిచ్ కిడ్లో. ఓకే, సో ఎలా ఉంటుందన్న రిచ్ కిడ్ మూవీ? ఎందుకంటే పేరులోనే అంటే మనం బిచ్చగాడు చూసాము, ఆ టైటిల్ డిఫరెంట్ చూసాము, ఇది కూడా డిఫరెంట్గానే ఉంది. రిచ్ కిడ్ అనేది డిఫరెంటే. అందులో ఏంటంటే నా షేడ్ మారిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకేలాగా అబ్బాయిని చూస్తే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఒక అబ్బాయి మంచోడు, అలాగా మంచోడుగానే ఉంటారు, నెక్స్ట్ చెడ్డోడుగానే ఉంటారు, తర్వాత సైకోగానే ఉంటారు, తర్వాత అలాగా లాట్ ఆఫ్ షేడ్స్ మారే డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ని ఆ వేరియేషన్స్లోనే ఎంజాయ్ చేయగలుగుతారు. సో అలాగా నాకు చాలా ఫ్యూచర్ కూడా అరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను అనే ఒక హ్యాపీనెస్ అయితే ఈ మూవీ ద్వారా నాకు ఉంది. ఓకే, సో అన్న రిచ్ కిడ్డే కాదు, ఇంకా మీరు మంచి మూవీలో కనపడాలని సీరియస్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. నేను చిన్నప్పుడు వచ్చాను. ఓకే, వయసు ఉంది కదా, మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిచ్ కిడ్ మూవీ మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమాని చూసి ఆదరించాలి అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ఈ మూవీని సక్సెస్ చేయండి, థియేటర్స్కి వచ్చి చూడండి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య పింగ్ పాంగ్.